హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కుకింగ్ స్టైల్. ఈరోజు సొలపూర్ మిర్చి బజ్జీ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. మన ఆంధ్ర స్టైల్ కన్నా ఇది డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. సొలపూర్లో ఇది చాలా ఫేమస్. మా అక్కయ్య దగ్గర నేర్చుకుని నేను మీకు చూపిస్తున్నాను. మీరందరూ కూడా దీన్ని ట్రై చేయండి. ముందుగా ప్రాసెస్ చూద్దాము. శనగపిండి 1 కప్ తీసుకున్నాను. దాంట్లోకి కొంచెం వంట సోడా, కొంచెం వాము వేసాను, కొంచెం సాల్ట్ వేసాను. వేసి వీటన్నింటిని ముందుగా బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాము వేయడం వల్ల ఏంటంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అలాంటివి ఏమన్నా ఉన్నా అలాంటివి ఏం ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. వేసి వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత వాటర్ పోస్తూ మన బజ్జీ పిండిలాగా దీన్ని కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని మనము కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని పచ్చిమిర్చిని, ఇవేంటంటే బజ్జీ మిర్చి కాదు, మామూలుగా మనం కర్రీలోకి వాడుకునే మిర్చితోనే ఇక్కడ మిర్చి బజ్జీ వేస్తారు. వీటిని పొడుగ్గా ఉన్న మిర్చిలోకి హాఫ్ కట్ చేసుకొని, అంటే ఒక మిరపకాయలో 2 కట్ చేసుకొని వాటిని మనం పిండిలో డిప్ చేసుకొని ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. చిన్న చిన్నగా భలే ఉంటాయి. మిర్చి ఘాటుగా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక్కొక్కటిగా అన్నీ వేసుకుందాము. వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఈ కలర్లోకి వచ్చే విధంగా మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని ఆనియన్ ఇంకా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొలపూర్ మిర్చి బజ్జీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ కూడా దీన్ని ట్రై చేసి దీని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.